చెందాలంటే హైడ్రా అంబర్పేట్ బతుకమ్మ కుంటలో కమిటీ మెంబర్స్ తో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పనుల్లో హైడ్రా చేసే పనులు కబ్జాకోరుల నుండి ఎన్నో లక్షల భూములు సంపదను కాపాడిందని కొనియాడారు. అలాంటి కోణంలోనే బతుకమ్మకుంట పార్క్ లో అభివృద్ధికై హైడ్రా ఎంతో కృషి చేసిందని అభినందించారు. కానీ నేడు ఇప్పటికీ కొంతమంది కబ్జాదారులు దీనిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నాలు చేయడం సరైనది కాదని హెచ్చరించారు. గతంలో ఎన్నో ఏండ్ల పోరాటం చేస్తూ నేడు రేవంత్ ప్రభుత్వంలో న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం చేశారు. సందర్భంగా ఈ విధంగా అందరము ఈ కాలనీవాసులం అందరం సమావేశం జరిగి ఈ హైడ్రా మాకు ఈ బతుకమ్మకుంటనిచ్చి పెద్ద గిఫ్ట్ ఇచ్చేసి మాకు ఎంతో ఆనందకరం జరిగింది. ఈ కాలనీవాసులం అందరం ఎంతో ఆనందంగా పిల్లలు పెద్దలు అందరూ వాకింగ్ చేసుకుంటూ పిల్లలు ఆడుకుంటూ చాలా మాకు ఆనందకరంగా ఉంది. చాలా ఈ అంబర్పేటకి ఒక బతుకమ్మకుంట అనేది మాకు ఒక సూచిక. బతుకమ్మకుంట అనేది ఎక్కడ లేని పేరు. ఈ పేరు అనేది మొదటి నుంచి మాకు ఒక నానుడిగా గుర్తింపు వస్తుంది. కాబట్టి మాకు ఇది గవర్నమెంట్ అనేది పక్కా తెలుసు. ఇది హైడ్రాను భూతద్దంలో పెట్టి చూపించి కొంత వాళ్ళు వాటిని ఇబ్బందికరంగా చేస్తుంది. కానీ హైడ్రా అందరికీ మేలు చేస్తుంది, చెరువులను కుంటలను బాగుపరుస్తుంది. కాబట్టి మేమంతా హైడ్రాకు అందరం సెల్యూట్ చేస్తున్నాము. జై హైడ్రా, జై హైడ్రా, జై కమిషన్ రంగనాథ్.